పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పేదల ఆరోగ్య భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పేదల ఆరోగ్య భద్రత కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం, పేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తూ పేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 76 మంది లబ్ధిదారులకు 57.17 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జుత్తుకు సూర్యకుమారి, ఆత్మా కమిటీ చైర్మన్ రావాడ నాగేశ్వరరావు ఆర్ నాగు, తెలుగుదేశం పార్టీ పెదపూడి మండల శాఖ అధ్యక్షులు జుత్తుకు కృష్ణ, జనసేన మండల శాఖ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, బండారు నాగు, పుట్టా గంగాధర చౌదరి, తెలుగుదేశం పార్టీ జిల్లా నేత ఆళ్ల గోవిందు, గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని లబ్ధిదారులకు నియోజకవర్గంలోని ఆయా మండలాల వారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కావటం పట్ల వివిధ సమస్యలతో సతమతం అవుతున్న అనేక మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆరోగ్య సేవల నిమిత్తం 76 మంది లబ్ధిదారులకి ఈరోజు 57 లక్షలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఏవైతే సేవలు కవర్ అవ్వటం లేదో వాటి నిమిత్తం వైద్యం చేయించుకున్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలనే పెద్ద మనసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైన ఆర్థిక సహాయం రోగులకి అందని పరిస్థితిని మనం చూసాం. మరలా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించి, ఇది హామీల్లో ఇచ్చిన కార్యక్రమం కాదు, సూపర్ 6కి అదనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ఎవరైతే ఆపన్నహస్తం అందించాల్సిన వ్యక్తులు ఉన్నారో వారందరికీ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజున 75 మందికి 57 లక్షలు ఇచ్చే కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అమలు చేయడం కోసం కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.